కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్న పోలీస్ శాఖలో ఎలాంటి మార్పులు కనపడడం లేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ వాపోయారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కు పోలీసులు రాచమర్యాదలు చేసిన అంశాన్ని వెలుగులోకి తెచ్చిన సీసీటీవీ ఫుటేజ్ టెక్నీషియన్ ను అరెస్టు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. బ్రాహ్మణ చైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది. గత వారం 10 రోజుల నుంచి వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ రౌడీ షీటర్కి రాచ మర్యాదలు అనే అంశం విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు పోలీసు రాచ మర్యాదలు అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సంఘటనగా మారింది. ఈ సంఘటనలో పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకోసం ఆ సంఘటనల్ని పోలీసు వైఫల్యాల్ని వెలుగులోకి తీసుకువచ్చిన జర్నలిస్టు మిత్రుల్ని, ఒక బ్రాహ్మణ టెక్నీషియన్ యువకుణ్ణి పై కేసులు పెట్టారు. వైసీపీ నేతల మాటలు విని రాజమర్యాదలు చేసిన ఎస్పీ గారు, డిఎస్పీలు వాళ్ళు ఈ రోజున వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకునేందుకోసం అమాయకులైన జర్నలిస్టులు, అమాయకుడైన బ్రాహ్మణ యువకుడు మీద చర్యలు తీసుకోవడానికి కేసులు కట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మరి బ్రాహ్మణ యువకుడిని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరించటం కూడా జరిగింది. లోకేష్ బాబు గారి పుటక గురించి చాలా చండాలంగా సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ విషయంలో, పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా మాట్లాడిన బోరుగడ్డ అనిల్ విషయంలో పోలీసు వ్యవస్థ, ఒక ముఖ్యమంత్రి కుటుంబం, ఒక ఉప ముఖ్యమంత్రి కుటుంబం పట్ల వ్యవహరించిన ఒక వ్యక్తికి రాచ మర్యాదలు చేశారంటే